నా పేరు దేవినేని శ్రీనివాసరావు అండి. మాది పల్నాడు జిల్లా పెద్దగోరపాడు మండలం జలాలపురం గ్రామం అండి. నేను 75 తాళ్ళూరు గ్రామంలో 2 ఎకరాలు మిరతోట వేయటం జరిగింది. అందులో ఒకటి బంజారా, ఒకటి మంజీరా అండి, రవి సీడ్స్ వాళ్ళది. ఈ సాలియో జాయింట్ అనేది 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ఉంది. విల్ట్ అనే సమస్య అనేది లేదు. చెట్టు ఎక్కడ ఎండిపోవటం లేదు. ఇప్పటికి కూడా ఇది జనవరి 17వ తారీఖు, ఇప్పటికి కూడా పచ్చదనం అనేది తగ్గలేదు. ఒకసారి మీరు కూడా చూడండి. మీరు ఎవరన్నా రైతులు ఇక్కడ దగ్గర వాళ్ళు అయితే విజిట్ చేసి కూడా చూడొచ్చండి. మీకు జలాలపురంలో మాది మా గ్రామం అండి, మా షాప్ ఉంది. మేము అక్కడ చాలామంది 70 ఎకరాల రైతులు కూడా వేసుకున్నారు. ఈ సంవత్సరం బలుసుపాడు గ్రామంలో కూడా 120 ఎకరాల దాకా ఇచ్చారండి. ఎటువంటి ఇబ్బంది లేదు. మాకైతే నచ్చింది మేడం. ఖచ్చితంగా దీన్ని వాడుకోవాలి. నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకుందాం అనుకున్నాం. శ్రీనివాస్ గారు వాళ్ళ షాప్ అయినా కూడా మన పిలిచి అందరికి ఇప్పించడంతో పాటు ఫస్ట్ మన రైతు అండి, తర్వాత షాపు. మనం చెప్పేది కూడా అదే. ఫస్ట్ ఆయన షాప్ అయినా కూడా మన ఎంకరేజ్ చేస్తూ ఇంతమందికి ఇప్పించడం అనేది చిన్న విషయం కాదండి. ఎందుకంటే మామూలు ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు కొంచెం ఇబ్బందిగానే చూస్తారు. లాస్ట్ ఇయర్ జలాలపురంలో నేను వాడలేదు మేడం. స్టార్టింగ్ దిక్కులో రెండోసారి కట్టలేసేటప్పుడు స్టార్టింగ్ ఇదే చేనుకు వాడా. ఇది వేసినాక కాపు సెట్టింగ్ కానీ నేల గొల్లబారటం కానీ బాగుందని ఈ సంవత్సరం దిక్కులో వేయటం జరిగింది మొత్తానికి. చెప్పి వాళ్ళు చూశారు, వాళ్ళు తోటలు చూశారు మేడం, దిగుబడి చూశారు, తోటలు అన్నీ బాగున్నాయి. ఏమి వాడారంటే పత్తికి ఒకసారి వేసాం మేడం, బాగానే ఉంది. అయితే ఏదైనా కానీ ఇది అంతా కూడా స్టార్టింగ్ దిక్కులో వేసుకుంటేనే బెస్ట్ రిజల్ట్ అనేది ఉండిద్ది అనిపించింది మేడం. అవును, క్రాప్ సెట్టింగ్ కానీ అసలు బ్రహ్మాండంగా, ఎటువంటి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ఉంది. కోసూరు మండలము, ఊటుకూరు గ్రామం. మీకు చంద్రారెడ్డి గారు అసలు మా మందులు ఎలా పరిచయం అయినాయండి? నేను 5-6 సంవత్సరాల క్రితం మిమ్మల్ని యూట్యూబ్లో చూశానండి. ఒకసారి చూసిన తర్వాత సాయిల్ సోలియో ఒకటి, జాయింట్ ఒకటి ఫస్ట్లో నేను పచ్చేనికి వాడాను పోయిన సంవత్సరం. దిగుబడి ఎలా ఉందండి అప్పుడు? దిగుబడి నాకు 12 క్వింటాల కాడికి వచ్చిందండి పోయిన సంవత్సరం పచ్చేను. బలం కట్టలు తగ్గినాయండి? బలం కట్టలు నేను పెట్టలేదండి. ఒకసారి అది 20-20లో కలిపి ఎదబెట్టాను. ఇక నేను వాడలేదండి పచ్చేనికి. బాగా నచ్చింది, పత్తి బాగా నచ్చింది. ఈ సంవత్సరం మిర్చి ఫస్ట్ టైం వైరస్ వచ్చి పోయింది. పోతే నవంబర్ 15 పీకి మళ్ళీ రెండోసారి నాటాము. నాటితే మిమ్మల్ని ఫాలో అప్ అయితే చెప్పారు, ఈ టైసను, జాంట్రీటు, సాయిల్ న్యూట్రాను ఇవి వాడుతున్నాము. బాగానే ఉంది ప్రస్తుతానికి, బాగానే. మీకు కొంత వైరస్ అటాక్ అయిందని మీరు అవును, సివియర్గా వచ్చిన మొక్కలు అయితే కొంచెం అలాగే ఉన్నాయి, కానీ కొంచెం వచ్చినవి బాగున్నాయి, పర్లేదు, పోతుంది, బాగానే ఉంది. మనం వైరస్ వచ్చిన మొక్కల్ని ఫొటోస్ పెట్టించండి. మన సైంటిస్ట్ గారితో సంప్రదించి ఏం మందులు వాడించాలని అడిగినప్పుడు టైసను ప్లస్ జాంట్రీట్ ప్లస్ ఏంటంటే దీంతోపాటు సాయిల్ న్యూట్రాన్ కానివ్వండి, న్యూట్రా కంబైను, కాల్పోర్ ఎక్స్పర్ట్, ఆర్గోఫోస్ ఇలాంటివన్నిటినీ కూడా మనం 1 by 1 న్యూట్రియంట్తో సహా స్ప్రే చేయించడం జరిగింది. ఇది 4 times ఇచ్చారండి. దీంట్లో సాయిల్ న్యూట్రాన్ ఏమో pH బ్యాలెన్సర్ అండి. pH లో ప్రాబ్లం ఉన్నా కూడా వైరస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ కంటిన్యూగా రెగ్యులర్గా ఫొటోస్ని చూస్తూనే మనం వాడిచ్చాము. ఇప్పుడు మీరేం చెప్తారండి? ఇదే కనుక ముందు మీరు అసలు రాకముందు వాడితే ఖచ్చితంగా వచ్చేది కాదు. ఫస్ట్ నుంచి చేసుకున్నట్టే వచ్చేది కాదు, ఆగిపోయేది. వచ్చినాటికి చేస్తే అట్లా ఆగింది కాబట్టి రాకుండా ముందు జాగ్రత్త పడితే బాగుండేది. ఇక క్రాప్ సెట్టింగ్ కానీ అనుకొమ్మలు సాగటం కానీ మార్పు ఉందా అండి దాంట్లో? బాగానే ఉందండి. ఇప్పటికి ఎన్ని స్ప్రేయింగ్స్ చేశారండి? ఇప్పుడు 4 times చేసామండి. మీకు ఇంకా కనపడిన మార్పులు ఏమైనా ఉన్నాయండి దీనివల్ల? అంటే ఇంతకుముందు బర్రె ఆకు వచ్చిందండి. వేరే ఆర్గానిక్ కాడి వాడితే, బయో ముందు వాడితే బర్రె కొమ్ములు వచ్చినాయి. బర్రె ఆకు వచ్చి వైరస్ అటాక్ అయింది. అప్పుడు మిమ్మల్ని ఫాలో అప్ అయితే ఆపేసి ఇవి వాడమన్నారు. వాడిన తర్వాత చిన్న చిన్న ఆకులు వస్తున్నాయి, పూత పిందె బాగుంది. ఇప్పుడే కాప్ సెట్ మొదలవుతుంది అనమాట. మనకి ఎప్పుడైనా సరేనండి ఆర్గానిక్ ఉత్పత్తులను వాడినప్పుడు చిట్టాకు మాత్రమే వస్తుందండి. బయో కెమికల్స్ వాడితే బర్రాక్ అనేది కనపడుతుంది. ఇప్పుడు రైతు మాటల్లోనే మీరు నోటీస్ చేస్తే కనుక ఇప్పుడు మన పైన చిగురాకు అంతా కూడా చిట్టాకేస్తూ పూత పిందెతోటి. ఇదిగోండి, మేము ఫస్ట్ బయో కెమికల్ వాడినప్పుడు తెలియక వాడినప్పుడు ఈ బర్రాకు వచ్చిందండి. ఇవన్నీ అప్పుడు వచ్చినాయి, ఈ బర్రాకులు వచ్చినాయి. ఫస్ట్ టైం బయో కెమికల్ వాడినప్పుడు ఇవి వచ్చినాయి. ఇప్పుడు పైన ఇవి వచ్చినాయి, వైరస్ కూడా వచ్చింది అప్పుడు. వచ్చింది తర్వాత మన మందులు వాడిన తర్వాత చిట్టు ఆకు రావటము, అనకొమ్మ చావటము, చేను క్వాలిటీ వస్తుంది, బాగుంటుంది. జాంట్రీట్ అనేది పెట్రోలియం బేస్డ్ ఉత్పత్తి అండి. ఇది పెట్రోలియం ద్వారా తయారవుతుంది. ఇది కంప్లీట్ ఆర్గానిక్ అండి. ఇదేంటంటే హెర్బల్ ఆల్కలైడ్స్తో కూడుకున్నది. దీనివల్ల మీకు దోమ, నల్లి, మామూలుగా మేము చెప్పేది నల్ల తామర పురుగు కాదు, మామూలు నల్లి, దోమతో పాటు యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గ్రోత్ కూడా దీనిలో ఉంటుందండి. ఇది కనుక మీరు 3 times కంటిన్యూస్గా చేసినట్లయితే చాలా మార్పులు వస్తాయండి. ఇప్పుడు బాగా ఎక్స్పోజ్ అయిన మొక్క తిరగకపోయినా కూడా నార్మల్ కండిషన్లో ఉన్న మొక్క అంతా కూడా
సెట్ అయిందనేది మన ఎంతనా కానీ కొంచెం కాయడానికి అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఉంటాయండి. ఇంత డ్యామేజ్ అయినా కూడా 80% వరకు రికవర్ అయిందండి మీ క్రాప్? పర్లేదండి, రికవర్ అయింది.